తమిళనాడులో అధికార డీఎంకేకు మరో బిగ్ షాక్ తగిలింది. సీఎం స్టాలిన్ ఘోర ఓటమి పాలయ్యాడు. కొలత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి విఎస్ బాబు గెలుపొందారు. దాదాపు 9,000 ఓట్ల తేడాతో స్టాలిన్ ఓడిపోయారు. డీఎంకే నుంచి మంత్రులు, కీలక నేతలు ఓటమి చెందారు. గతంలోనూ తమిళనాడులో ఓడిపోయారు సీఎంలు. 1988లో అప్పటి సీఎం విఎన్ జానకి ఓడిపోయారు. 1996లో బర్గూరులో సీఎం జయలలిత ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మొదట్లో ట్రెండ్స్ లో అధికార డీఎంకేను వెనక్కి నెట్టారు టీవీకే చీఫ్ విజయ్. అన్నా డీఎంకే, బీజేపీ కూటమి అభ్యర్థులు రెండో స్థానంలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థులు ఘోరంగా ఓటమితో పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, 10 ఏళ్లు సీఎంగా చేసిన స్టాలిన్ ఓటమి పాలు కావడంపై కారణాలేంటి? తమిళనాడులో కొనసాగింది. డిఎంకేకి ఎగనెస్ట్ గానే పార్టీకి సంబంధించి కీలకంగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ట్రైలింగ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్ తను పోటీ చేసినటువంటి కొలత్తూరు అనేటువంటి నియోజకవర్గం నుంచి తను కంటెస్ట్ చేశారు. తనకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి డిఎంకేకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం అది. అట్లాంటి నియోజకవర్గంలోనే టీవీకే దాటికి సుమారు 8,000 పైచీలకు ఓట్ల తేడాతోటి తను ట్రైలింగ్ లో కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి టీవీకే నుంచి విజయ్ తలపతి పార్టీ నుంచి టీవీకే నుంచి విఎస్ బాలు అనేటువంటి అభ్యర్థి తను ఎంకే స్టాలిన్ మీద పోటీ చేశారు. తను మొత్తంగా పోలైనటువంటి ఓట్లలో 80,835 ఓట్లు తనకొస్తే ఎంకే స్టాలిన్ కి 72,318 ఓట్లు పోలయ్యాయి. ఇంకా రెండు రౌండ్ల కౌంటింగ్ అనేది కూడా ఉంది. అఫీషియల్ గా సైట్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సైట్ డాటా ప్రకారం ఇంకా 2 రౌండ్ల కౌంటింగ్ అనేది మిగిలి ఉంది. అయినప్పటికీ కూడా పెద్ద జరిగేటువంటి అది గెలుపుకు సంబంధించి ఎంకే స్టాలిన్ గెలుపు అనేది అసాధ్యంగానే కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. స్వయంగా సీఎం దాంతో పాటు డిఎంకేకి చీఫ్ గా ఉన్నారు. చాలా మందికి ఆయన ప్రచారం నిర్వహించారు. అట్లాంటిది సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఓడిపోవడం అనేది ప్రధానంగా చర్చనీయంగా మారింది. ఈ ఎన్నికల్లో డిఎంకే అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకేకు అనుకూలంగానే డిఎంకే తిరిగి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది అనేటువంటి అంచనాలు వేశారు. ఆ అంచనాలన్నింటినీ కూడా తారుమారు చేస్తూ విజయ్ తన పార్టీ అరంగేట్రంతో ఒక పెద్ద విజయాన్ని అయితే నమోదు చేసుకుని సుమారు 109 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. టీవీకే ఎఫెక్ట్ అన్నిటికంటే ఎక్కువగా డిఎంకేనే దెబ్బతీసింది. యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం సాధారణంగా ఉంటుంది. దాన్ని టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో యూజ్ చేసుకుంది. కొత్త అభ్యర్థులను టీవీకే నుంచి బరిలో నిలిపినా కనీసం అభ్యర్థుల పేర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో లేకపోయినా తను కూడా పూర్తిగా పట్టుమని ఒక 10 సభల్లో కూడా తను ప్రచారం నిర్వహించలేదు. అయినప్పటికీ కూడా ఒక ప్రభంజనం లాగా టీవీకేకి తమిళనాడు ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించిన కీలక నేతలు చాలా మంది కూడా ట్రైలింగ్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు కూడా ఓటమిది తప్పించుకోలేకపోయారు టీవీకే దెబ్బకి అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ తను చెప్పక్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తను మాత్రం 10,000 మెజార్టీ తోటి తనైతే లీడ్ లో కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. కానీ టీవీకేకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మొదట తను విజయ్ పార్టీ పెడుతున్నారు అని ప్రకటించినటువంటి సందర్భంలో డిఎంకే చాలా లైట్ తీసుకుంది ఆ పార్టీని. కానీ అంచనాలను మించి విజయ్ పార్టీ పర్ఫామ్ చేయడం కావచ్చు, లేకపోతే టీవీకేకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పైన పడింది. డిఎంకేకు ఫేవరబుల్ గా ఉండేటువంటి ఓట్లన్నీ కూడా టీవీకే పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా జెన్జీ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే మహిళలు ముఖ్యంగా యూత్ అంతా కూడా టీవీకేకి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో తమిళనాడులో ఈ మార్పు అనేది కూడా సాధ్యమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. దాంతో పాటు ముఖ్యంగా డిఎంకేకి సంబంధించి స్టాలిన్ పరిపాలన పట్ల పెద్దగా అసంతృప్తి లేదు. కానీ లాస్ట్ 2 years నుంచి కూడా కొంత అసంతృప్తి అనేది కూడా పెరిగింది. ముఖ్యంగా ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ ని ప్రొజెక్ట్ చేసే తీరు
సంబంధించి కావచ్చు, లేకపోతే ఉదయనిధి స్టాలిన్ కొన్ని సభల్లో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంత పార్టీకి నష్టం చేకూర్చాయి. దాని ఎఫెక్ట్ మూలంగానే డిఎంకే ఈ స్థాయిలో పర్ఫామ్ చేసింది. మొత్తంగా టీవీకే అధినేత విజయ్కు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ కావచ్చు, లాస్ట్ 10 years నుంచి కూడా తన కెరియర్ లో పీక్ స్టేజ్ ని అనేది కూడా ఎంజాయ్ చేశారు. సూపర్ స్టార్ హోదాని తాను ఎంజాయ్ చేశారు. అట్లాంటి పీక్ స్టేజ్ లో కెరీర్ ఉన్నటువంటి సందర్భంలో తాను రాజకీయాల్లోకి రావడము, చివరి నిమిషంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు సంబంధించి సిబిఐ కేసు కావచ్చు, లేకపోతే తన సినిమా విడుదలను ఆపడం కావచ్చు, ఇవన్నీ కూడా తనకు కొంత సానుభూతి అనేది కూడా వచ్చింది. దాని ఎఫెక్ట్ కూడా టీవీకే కలిసి వచ్చింది. ఇవన్నీ కూడా తప్పులు అనేది కూడా అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి ప్రతిబంధకంగా మారాయి. దానిలో భాగంగానే ఇప్పుడు డిఎంకే ఈ స్థాయిలో పర్ఫామ్ అనేది కూడా చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అపర్ణ.